మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావా? నీకు జీవం వచ్చేది ఇక్కడి నుంచే, ఆశీర్వాదం వచ్చేది ఇక్కడి నుంచే, దీవెనలు వచ్చేది ఇక్కడి నుంచే. ఏదో నేను నమ్మేసుకున్నాను, గుడికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను, ఏదో నాకు కలిగింది ఏదో ఇచ్చేస్తూ ఉంటాను, చాలే అనుకుంటావా? హల్లెలూయా! ఒక క్రమం, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి లేదా లేకుండా చేస్తున్నారు కొంతమంది. అందుకనే ఆ క్రమం పాటించనందువల్లే దీవెనలు మిస్ అవుతున్నారు, ఆశీర్వాదాలు మిస్ అవుతున్నారు. కొందరు నెలకొక్క వారమే వస్తున్నారు. ఎందుకనంటే లార్డ్ సప్పర్ కోసం. మరి మిగతా ఆదివారాలు ఆదివారాలు కాదా అంటే వారి దృష్టిలో కాదు. వారికి ఆ మొదటి ఆదివారం మాత్రమే లెక్క. పోనీ ఏదో ఇతర రాష్ట్రంలో ఉన్నాము, ఇతర జిల్లాలో ఉన్నాము, ప్రతి వారం రావడం కుదరదండి, మరి రక్షణ ఇక్కడే పొందాం కనుక ఒక వారం వస్తామండి అంటే బేష్, మంచిదే. అక్కడ మీకు సమీపంలో ఏదో ఒక మందిరానికి వెళ్ళి చక్కగా ఆరాధనలో పాల్గొనండి. అలా కాక మందిరానికి కోత వేట్లో ఉండి, ఒకే గ్రామంలో ఉండి, ఒకే పట్టణంలో ఉండి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, సమయానికి రావటం లేదు. ఆదివారం వచ్చేసరికి ప్రయాణాలు, పిక్నిక్లు, ఆదివారం వచ్చేసరికి సముద్ర స్నానాలు, ఆదివారం వచ్చేసరికి పలకరింపులు, ఆదివారం వచ్చేసరికి లేనిపోని పనులు, ఆదివారం వచ్చేసరికి షాపింగ్లు, ఆదివారం వచ్చేసరికి లేనిపోని కార్యక్రమాలన్నిటిలో తలమునకలవుతున్నావు అని అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, పౌలయ్య గారు చెప్తున్నారు, నీవు అజ్ఞానివి, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావు. హల్లెలూయా! మీకోసం నేను రక్తం కార్చాను, మీకోసం నేను ప్రాణం పెట్టాను, మీకోసం సమస్తాన్ని వదిలాను. ఆయనకి ఏం తక్కువ? యేసయ్యకి ఏమండి అన్నీ ఎక్కువే. అన్నీ వదులుకొని లోకానికి వచ్చి శ్రమలు, శోధనలు, వేదనలు, ఆకలి, ఉపవాసం, దప్పిక, ఏమండి రాత్రంతా కూడా జాగారం, ఇవన్నీ ఇంత సేవ ఎందుకు? మన కోసమే కదా, మన కోసమే కదా అంత త్యాగము. హల్లెలూయా! మనలను దీవించడం కోసమే కదా, మనలను ఆశీర్వదించడం కోసమే కదా, మనలను, మన జీవితాలను వర్ధిల్ల చేయటం కోసమే కదా. మరి అలాంటి ఆశీర్వాదాల గనిని, ఆశీర్వాదాల పొట్ట, దీవెనల పొట్ట ఇగు దేవుని మందిరానికి సమయం పాటించకపోతే ఏమండి ఎంత ఎంత బాధాకరం. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో అయితే విశ్రాంతి దినం శనివారం. ఆ విశ్రాంతి దినం కోసం సిద్ధపడ్డానికి శుక్రవారాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. చెప్పండి, శనివారం విశ్రాంతి దినం అయితే శుక్రవారమే వాళ్ళు సిద్ధపరుచుకొను దినం. శుక్ర శని గల్ఫ్ కంట్రీస్లో సెలవండి, శుక్ర శని. శనివారం విశ్రాంతి దినం వాళ్ళకి, మసీద్ శనివారం. అయితే శుక్రవారం ఎందుకు అంటే శనివారం కోసం సిద్ధపడటం, శనివారం కోసం సిద్ధపడటం కోసం ముందు రోజు సెలవు వాళ్ళకి. హల్లెలూయా! కాబట్టి ఆదివారం అనేది వారానికి ఒక రోజు. ఆదివారం, ప్రతి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో సన్నిధి మందిరం ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. కనుక మైకులో చెప్పాల్సిన పని లేదు, మెసేజ్లు పెట్టి పిలవాల్సిన పని లేదు. రక్షణ పొందిన క్రైస్తవునిగా నీ బాధ్యతది, నీ బాధ్యతది. ప్రభు దినాన్ని పరిశుద్ధంగా నీవు ఆచరించాలి. వారానికి సరిపడు దీవెనలు వచ్చే రోజే ఈ ఆదివారం. పనుందని వెళ్ళిపోతే, ప్రయాణం ఉందని వెళ్ళిపోతే, ఇంకోటి ఉందని మిస్ అయితే ఆశీర్వాదాలు మిస్ అయిపోతున్నావు. హల్లెలూయా! ఆదివారం వస్తుందంటే ముందే సిద్ధపాటు. ఏం బట్టలు వేసుకోవాలి, పిల్లలకి ఏం బట్టలు వేయాలి, ఏమంటే త్వరగా తెమిలిపోయే టిఫిన్లు, త్వరగా అయిపోయే కూరలు, సిద్ధపాటు. నేను ఒక సాక్ష్యం చదివానండి.
చాలా ఆశ్చర్యం ఆ సాక్ష్యం. ఒక కన్య స్త్రీ ఆదివారం తినే కూర అన్నము అవి కూడా శనివారం వండేసుకుంటుందంటండి. హల్లెలూయా. ఆదివారం పొయ్యి వెలిగించదంటండి. సాక్ష్యం చదివాను. ఏని అంటే చెప్పింది ఆవిడే చెప్పారు, మందిరానికి ఆలస్యం అయిపోతాను, ఆదివారం ఏదో పచ్చడి శనివారం చేసేసుకుంటుందట, శనివారం వండేసుకుంటుందంట అన్నం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆదివారం పొయ్యి వెలిగించనండి, తెల్లారుతాం పాపం స్నానం చేసేసుకొని బట్టలు వేసి త్వరగా ఎప్పుడు మందిరానికి ఎప్పుడు వెళ్ళిపోయి పడిపోతానా అన్నట్టుగా ఉంటుందట. దేవుడు ఆ బిడ్డను దీవించాడు. నిజానికి పేదరాలు చాలా, దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఆమె గుర్తించింది. దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించింది కనుక ఎప్పుడా మనమేమో అప్పుడేనా ఏంటి అలా అన్నయ్య 12:30కి మొదలెట్టేశాడు, ఈ బాకాలు తీసేయమంటున్నాను, ఆడికి అప్పుడప్పుడు పెడతాడు, అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాడు. కొంతమంది ఏం పెట్టమంటున్నారు, కొంతమంది తీసేయమంటున్నారు. ఈ బాకాలను చిన్నపడుతూ ఉంటుంది, అన్నయ్య ఎప్పుడు వచ్చాడు ఏమండి. ఆ గాంభీర స్వరం అంటే గార్ధవ స్వరం లేక పెద్దగా అప్పుడు బయలుదేరుతున్నారు కొంతమంది. ఈ లైవ్లు కూడా నేను వ్యతిరేకనే చెప్పండి. లైవ్లు కూడా గుడికి రావట్లేదు కానీ లైవ్ పెట్టుకుని చూసేస్తున్నారు ఇంటి దగ్గర. మేము వినేసాం, చేసేసాం ఆరాధన అంటున్నారు. దేవునికి స్తోత్రం. లైవ్లు ఎందుకోసము? ఒకప్పుడు అంటే కరోనా వచ్చింది, మందిరాలు నడపలేని పరిస్థితి, అందుకోసం. సరే, ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి అని అంటే ఎందుకోసం? లేవలేని ముసలోళ్ళు, రాలేని బలహీనతతో కొంతమంది అనారోగ్యాలతో ఉంటారు, వారి కోసం. అంతేగాని ఆరోగ్యంగా ఉండి అన్నీ కలిగి ఉండి కూడా నేను లైవ్ చూస్తాను, టీవీలో చూస్తాను, ఇంటికాడ చూస్తాను, వీళ్ళు ఉన్నప్పుడు చేస్తానంటే అది చాలా తప్పు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని మందిరములో గడిపే ఈ 3 గంటలు ఈ వారం రోజులు గడిపే ఆ గంటలకి కీలకం. దేవునికి స్తోత్రం. ఈ 7 రోజులు రోజుకి 24 గంటలు చొప్పున ఇంచుమించు 156 గంటలు ఉన్నాయి చూసారు. ఆ 156 గంటలకి ఈ 3 గంటలు కీలకం. ఈ 3 గంటలు చాలా మెయిన్ పాయింట్. నీ ఇష్టం ఏం చేస్తావో. ఈ 3 గంటలు నువ్వు దేవుని మందిరాన్ని మిస్ అవ్వకుండా దేవుని సాన్నిధ్యాన్ని నువ్వు అనుభవిస్తే ఆ వారం రోజులు, రోజుకి 24 గంటలు ఉన్నాయి చూసారు, ఆ వారం రోజులకి ఇది ప్రొటెక్షన్గా ఉంటుంది. చెప్పండి, ఇది ఎలా ఉంటుంది? ప్రొటెక్షన్. లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది కదా, ఒక్క ఇల్లు తగలబడల. ఆ ఇల్లు ఎవరిదంటే క్రైస్తవుడిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కూడా కాదు, నిన్న ఉదయం చూశాను న్యూస్లో, నిన్నటికి 18,000 ఇళ్ళు తగలబడిపోయాయి. నిన్న ఉదయం చూశాను, నిన్నటి నుంచి న్యూస్ చూడలేదు. మరి నిన్నటికి 18,000 ఇళ్ళు కాలిపోయాయి. ఈరోజు ఇంచుమించు ఇంకో 2,000 3,000 పెరుగుతాయిగా. ఒక 20,000 వేసుకోండి పోని. 20,000 ఇళ్లల్లో ఒక ఇల్లు కాలకుండా అలా ఉంది. ఆ మెటీరియల్ ఒకటే, ఈ మెటీరియల్ ఒకటే. ఎందుకు కాలలేదు? ఆ ఇల్లు క్రైస్తవుడి గృహం. దేవునికి స్తోత్రం. ప్రొటెక్షన్ ఉంది దానికి. ఏ ప్రొటెక్షన్ ఏమండి? ఏ ప్రొటెక్షన్? నేను చెప్పాను కదా, ఈ వారం రోజుల ఆ గంటలకు కీలకం, ప్రధానం ఈ 3 గంటలు చెప్పాను కదా, ఈ ప్రొటెక్షన్. దేవునికి స్తోత్రం. ఈ కృప మీకు కావాలి. హల్లెలూయా.
అది బాగలేదండి, ఇది బాగలేదండి, అది అవ్వలేదండి, ఇది అవ్వలేదండి, ఆ బాధ అండి, ఈ బలహీనత అండి, ఇలా చెప్పుకుంటూనే ఉంటున్నాం వారమంతా. ఎందుకంటే కృప లేక, ఎందుకంటే కాపుదల దొరక్క దీన్ని మిస్ అవుతున్నావు, అక్కడ చిక్కుకుపోతున్నావు. ఒకవేళ ఈ వారం చిక్కుకుపోవచ్చు, వచ్చే వారం చిక్కుకుపోవచ్చు, ఈ నెలంతా చిక్కుకుపోవచ్చు, వచ్చే నెల ఆ పైన ఖచ్చితంగా దేవుని చేతిలో పడకుండా ఎక్కడికి తప్పించుకోలేవు. కాబట్టి రెండవ క్రమం ఏంటంటే సమయాన్ని పాటించాలి. ఇంకో క్రమం చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మూడవదిగా మీ ఏకాగ్రతను హరించే దేన్నైనా సరే మీ కూడా తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయంలోనే ఉంది, తీయక్కర్లా, నేను మరలా రెఫరెన్స్ చెప్తాను. దేవునికి స్తోత్రం. మీ ఏకాగ్రతను, మీ మనస్సును, మీ హృదయాన్ని సరిగ్గా దేవుని మీద, మందిరం మీద, వర్తమానం మీద, ఆరాధన మీద నిలపకుండా చేసే వస్తువులు అవి ఏవైనా సరే దాన్ని తీసుకుని రావద్దు మందిరానికి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైపోయి ఉంటుంది దేనికోసం చెప్తున్నాను అని. దేనికోసం? మొబైల్, సెల్ ఫోన్. మందిరానికి వస్తున్నారు కానీ సెల్ ఫోన్తో మాటలు, సెల్ ఫోన్తో ఆటలు. కొంతమంది బైబిల్లో పెట్టుకుని నొక్కేస్తున్నారు మెసేజ్లు, బైబిల్లో పెట్టుకుని చూసేసుకుంటున్నారు వాట్సాప్లు, బైబిల్లో పెట్టుకుని చెక్ చేసేస్తున్నారు ఆ ఫేస్బుక్లు. హల్లెలూయా. ఫోన్ని మందిరానికి తీసుకురావద్దు. ఒకవేళ ఫోన్ని తీసుకుని బయలుదేరినా మందిరంలోనికి వచ్చేటప్పుడు దాని స్విచ్ కట్టేయండి. మీ ఏకాగ్రతను దెబ్బతీసే బలమైన సాధనం అది. మీ మనస్సు ఇక్కడ ఉండకుండా, మీ హృదయం ఇక్కడ ఏకీభవించకుండా చేసే ప్రధానమైన సైతాను వస్తువు అది. హల్లెలూయా. స్విచ్ ఆపేయండి. ఒక 2 గంటలు, 2.5 గంటలు స్విచ్ ఆపేస్తే మనకి జరిగిపోయే నష్టమేమీ లేదు. అది ఆన్లో ఉండటం వల్ల సైతాన్ గాడు మందిరానికి వచ్చాక ఫోన్లు రప్పిస్తాడు వాడు. హల్లెలూయా. లేనిపోని మెసేజ్లు, లేనిపోని ఫోన్లు, లేనిపోని ఎవరాలని అప్పుడు మందిరానికి వచ్చాక. ఎందుకనంటే మందిరానికి రాకుండా చేద్దామని చూశాడు, మందిరానికి ఆలస్యమయ్యేలా చూశాడు, అయినా వచ్చేసావు. ఇప్పుడు మూడోది, మందిరాన్ని నుంచి నేను మెల్లగా లాగాలి బయటికి, లేదా మందిరములోనే నిన్ను పెట్టి నీ మనసును లాక్కెళ్ళిపోవాలి. అది సైతాను కుట్ర. కాబట్టి సెల్ ఫోన్స్ కట్టేయండి. మందిరాన్ని దగ్గరగా ఉన్నవారైతే ఇంటి దగ్గర పట్టేసుకుని రండి. ఒకవేళ అలా కాదండి, మేము కంపెనీలో లేకపోతే ఫ్యాక్టరీలో చాలా ఇంపార్టెంటు అంటే మీ ఫోన్లు మోగినా మీకు తెలియకుండా సైలెన్స్లో పెట్టండి. వైబ్రేషన్ కూడా వద్దు, సైలెన్స్లో పెట్టేయండి. సైలెన్స్లో పెట్టేసి కింద జేబులో పెట్టేసుకోండి, బ్యాగ్లో పెట్టేసుకోండి. దాని వంక చూడొద్దు. ప్రార్థన అయిపోయిన తర్వాతన దాన్ని చూసుకోండి ఎవరు చేశారు. ఆ ఇంపార్టెన్స్ని బట్టి వెంటనే కాల్ బ్యాక్ చేయండి. అయిపోయిన వెంటనే ఏమవ్వదు, ఏమవ్వదు. నేను చర్చ్కి వెళ్ళాను, చర్చిలో ఉన్నాను అని చెప్పండి, తప్పేముంది. ప్రతి ఆదివారం కూడా నీకు చేసిన అతను, నీకు చేసిన ఆవిడ అమ్మో ఎత్తలేదంటే ఈరోజు ఆదివారం కదా చర్చిలో ఉండుంటారు. చర్చిలో ఉన్నా సరే, హలో చర్చిలో ఉన్నాను, దేవునికి స్తోత్రం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెన్స్లో పెట్టండి. మీ ఏకాగ్రతను హరించి వేసే మొదటి వస్తువు అది. సెల్ ఫోన్ కావాలి, మనకు చాలా అవసరం, కానీ దేవుడు ప్రధానం. నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావు,
ఇక్కడున్నా సరే ఫోన్లు, ఇక్కడున్నా సరే మెసేజ్లు, ఇక్కడున్నా సరే చాటింగ్, ఇక్కడున్నా సరే ఇంకేదో చేస్తానంటే ఎలా? అంత అజాగ్రత్త, అంత నిర్లక్ష్యం, అంత లెక్కలేనితనం దేవుని మందిరం అంటే ఎలా? నెక్స్ట్, మొబైలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన ఏకాగ్రతను పాడు చేసేవి, మన మనసు తిన్నగా వాక్యం మీద, ఆరాధన మీద పెట్టకుండా చేసే చాలా ఉన్నాయి. రెండవది అలంకరణ. ఏమండి, మందిరానికి వస్తున్నారో ఏదైనా ఫ్యాషన్ షోకి వెళ్తున్నారో అర్థం కానట్టుగా వారి మనసంతా కూడా లిప్స్టిక్ చెరిగిపోద్దేమో, ఈ కోటింగ్ చెరిగిపోద్దేమో, ఇక్కడ క్లిప్లు ఇట్టాను, ఇది 200, ఇది 300 బాబోయ్ ఊడిపోతాయేమో, ఈ ముసుకేస్తే ఆ పాపిడి, ఆ జుట్టు పోతుందేమో. మనసంతా ఎక్కడ ఉంటుందంటే ఆ అలంకరణ మీద. దేవునికి స్తోత్రం. అమ్మో బట్టలు పాడైపోతాయేమో, అమ్మో అది, అమ్మో ఇది. హల్లెలూయా. మరి కొంతమంది నన్ను చూడాలి, నా వస్తువులు చూడాలి, నా డ్రెస్ చూడాలి, నా సిద్ధపాటు చూడాలి అని అవసరం లేకపోయినా 4 సార్లు వెళ్తూ ఉంటారు కిందకి. బయటికి వెళ్ళాల్సిన పని అయినా వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో లిమిటెడ్గానే, స్కూల్లో వెళ్తే అసలు కుదరదు. ఇక్కడైతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు వెళ్ళొచ్చు, రావచ్చు. మరి చూడాలి కదా అందరూ. కొన్ని సైతాన్లు దూరి కొంతమందిని, మిగిలిన వారిని డిస్టర్బ్ చేయటం. దానికి నువ్వు సమ్మతిస్తున్నావా? జాగ్రత్త. పురుషులు కూడా, మగవాళ్ళమైనటువంటి మేము కూడా మనస్సు నిలపకుండా ఏవేవో దృష్టిలు, ఏవేవో చూపులు, ఏవేవో ఆలోచనలు. హల్లెలూయా. నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వేం చేయాలి ఇక్కడ? ఎందుకున్నావు ఇక్కడ? ఆలోచిస్తున్నావా? దేవునికి స్తోత్రం. మీ ఏకాగ్రతను పాడు చేసి పక్కవారి ఏకాగ్రతను కూడా పాడు చేసే విధంగా సాతాను నిన్ను వాడుకుంటున్నాడేమో. సమ్మతించొద్దు, వద్దు. మనం మరుగునుండాలి, దేవుడు మాత్రమే కనబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనం కనబడకూడదు, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. మన మహిమ ఎందుకు? ఏమండి, దేవుడు మహిమపరచబడాలి, దేవుడు కనపరచబడాలి. మనందరి ద్వారా దేవుడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత పిల్లలు. చెప్పండి, ఆ తర్వాత పిల్లలు. మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. ఒక 3, 4, 5 ఏళ్ల వరకు పాపం వాళ్ళకి ఏం తెలియదు, చిన్నోళ్ళు. నువ్వేం చెప్పినా అర్థం కాదు. ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. నువ్వు ఎంత చెప్పినా సరే అంటారు వాళ్ళు చేసేవి, ఎందుకంటే పసితనం. దేవునికి స్తోత్రం. అయితే 5 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మాత్రం తల్లిగా, తండ్రిగా నీది బాధ్యత. నీ పిల్లల్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ పిల్లల్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ పిల్లలు నీ మాట వినేలాగా. ఇది మందిరం, దేవాలయం, దేవుని సన్నిధి. నీకది నవ్వు రావచ్చు, కానీ పక్కవారికి మాత్రం సిర్రెత్తిపోద్ది. పక్కవారికి మాత్రం చాలా అసహ్యం వేసేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వదిలేస్తారు, ఆడి అన్ని
పిల్టి మొగ్గలైని. ఆ పాప ఎన్నిసార్లు తిరగని అసలు నాకు ఏం తెలియదు, నేనేం ఎరగను, నేను చెమిటిదాన్ని, నేను మోగదాన్ని, నేను గుడ్డోడిని అన్నట్టుగా అలా ఉంటారు. ఆ పిల్లలు ఆటలు ఆడి ఇంకేవో శబ్దాలు చేసి ఇంకేవో చేసి దేవుని క్రమానికి, ఆరాధనకి, వాక్యం వింటూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే ఇటు దైవ సేవకులకి డిస్టర్బెన్స్, వాక్యం వింటున్న వారికి డిస్టర్బెన్స్. మీరు మీ పిల్లలతో హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో చీటీ కోసాక 1 గంట 2 గంటలు కూర్చోవాలి. మీ పిల్లల్ని ఎంత అదుపులో పెట్టుకుంటారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మీ పిల్లల్ని ఎంత అలాగా చూసుకుంటారు? ఏదైనా మాస్టర్, ఏదైనా నాయకుల దగ్గరికి వెళ్తారు, ఆ ఇంటి దగ్గర మీ ఎలా చూసుకుంటారు? మరి అంతకంటే గొప్పది కదా దేవుని మందిరం. మనం నేర్పుకోవాలి, మనం చెప్పుకోవాలి. ఈ వారం కాక వచ్చే పై వారం చెప్పగా తప్పనిసరిగా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మన వెనకాల మన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు. దేవుని మందిరం మనం చిన్నప్పటి నుంచే మనం నేర్పాలి. అలా మందిరంలో పరిగెట్టకూడదు, అలా ఆడకూడదు, అలా అరవకూడదు, అలా డిస్టర్బెన్స్ అమ్మా అలా కాదు, నాన్న ఇలా కాదు అని చెప్పుకోవాలి మన పిల్లలకి. కొంతమంది పిల్లలతో ఆటలు గుళ్ళో చెప్పండి, వాళ్ళు వచ్చేటప్పుడు పాపం తల్లులు కురుకుర్లు ఆ లేస్ ప్యాకెట్లు అట్టుకుని వస్తారు. పాపం వస్తే అక్కడ నిలబడి లాగేసుకుంటారు. వాళ్ళకి ఇంకా సైరన్ లెగిసినట్లు ఎగుతుంది వాళ్ళకే. దేవునికి స్తోత్రం. ఒట్టిదే, తినాలని కాదు, బొగ్గలు గిలుతూ ఉంటారు చిన్నపిల్లలే. ఇక్కడ వాక్యం జరుగుతున్న, ఆరాధన జరుగుతున్న ఆ పిల్లలతో ఆటలు, మాటలు. దేవునికి స్తోత్రం. మీ ఏకాగ్రత దేని మీద ఉంది? పిల్లలు తెచ్చిన వస్తువు లాగేసుకోవాలని ఉందా? పిల్లలు తెచ్చుకున్న పప్పలు తినేయాలని ఉందా? పిల్లల బొగ్గలు పట్టుకోవాలని ఉందా? లేకపోతే చెవి తిప్పాలని ఉందా? ఎందుకు వచ్చారు మీరు? హల్లెలూయా. దయచేసి అటువంటి మీ ఏకాగ్రతను హరించి వేసే పిల్లలతో ఆటలు మాటలు, పిల్లలతో ఇంకేదో మనం చేయకుండా, మన ఏకాగ్రతను పాడు చేసుకోకుండా దేవుని సన్నిధిలో గడిపే ఈ 3 గంటలు చక్కగా గడపడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు చెప్పుకోవాలి, మన పిల్లలకు ఆ విధంగా సిద్ధపరచుకోవాలి, ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని రావాలి. అలా కాక ఏదో మన ఇంట్లో ఉన్నట్టు, ఏదో మన బంధువుల ఇంట్లో ఉన్నట్లుగా దేవుని మందిరంలో ఇష్టారాజ్యంగా ఉంటే, క్రమం పాటించకపోతే, ఆ పంక్చువాలిటీని మనం మీరిపోతే మాత్రం వచ్చాము వెళ్ళాము అనుకునే తృప్తి మనకుంటుంది, కానీ ఆ దీవెన, ఆ ఆశీర్వాదం మాత్రం మనకి రాదు. లేచి నిలబడండి. ఆకాశములో ఉన్న మా దైవమా, ఈ చిన్ని హృదయంలో, ఈ చిన్ని గుండెల్లో, ఈ చిన్ని మందిరములో, ఈ చిన్ని సంఘములోకి మీరు వచ్చి ఉండాలి. అనేక శ్రమలు, సుడిగుండాలు, ఎన్నో శోధనలు, వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, మాకు జయం కావాలి. దాటిపోవద్దయ్యా, దూరముగా ఉండొద్దయ్యా. నీ కృప, మీ కృప, మీ కృప. మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ దీవించమని, సంఘాన్ని, పరిచయాన్ని, మీద సేవకుని కుటుంబాన్ని, చేరువచ్చిన ప్రజానికాన్ని, గ్రామాన్ని, లోకములను సకల పరిశుద్ధులను దీవించుతూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం.